गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिस्सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रयवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ स्तुतिं ध्यानमच्चां यदा वद्विदातुं भजन्यस्य जानन् महेशावलम्बे त्रसं तं श्रुतं त्रातुमग्रे मृकण्डो रिमप्राण निर्वापणं त्वत्पदाब्जं दिव्यधूनि मकरन्दे परिमल परिभोग सच्चिदानन्दे श्रीपति पदारविन्दे भवभय केदच्चिदे वन्दे चिदंसं विभुं निर्मलं निर्विकल्पं निरीहं निराकारं ओंकारं वाचं गुणातीतं अव्यक्तिमेकं तुरीयं परं ब्रह्मा यं वेद तस्मै नमस्ते परं ब्रह्मा यं वेद तस्मै नमस्ते साई परं ब्रह्मा यं वेद तस्मै नमस्ते। చరణము శరణమని హృదయము తపించువేళ నీ చరణమే భవ హరణమని మదిలో తమస్సు తొలగించువేళ మనస్సు నిల్పి నీ కృపావుషస్సుకై పరితపించడి హృదయాన ఉదయించు దైవం సాయిరామ పరబ్రహ్మం గురుదేవం నమో నమః సాయి సత్య చైతన్యం మహాదేవ నమో నమః గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీకరంబగ సత్సాయి పరమాత్ముని సుందర శ్రీ దివ్య చరణారవిందములకు అనంతకోటి ఆత్మపూర్వక ప్రణామములను అర్పించుకుంటూ సాయీశ్వరులు ఎల్లరికూ హృదయపూర్వక సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి యొక్క అద్భుత అవతార క్రమములో అసలు సత్యసాయి పరంధాముడు అవతరించడానికి, వారి అవతార ఉద్యమాల్లో మనల్ని భక్తులుగా చేసుకోవటానికి ఎందుకు అనే ప్రశ్న ఎప్పుడైనా ఎవరికైనా ఇక్కడ ఉద్భవించిందా? జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్. స్వామి అవతారం ఎందుకు వచ్చింది, నన్నెందుకు భక్తురాలుగానో భక్తులుగానో ఎంచుకున్నాడు? ఈ ప్రశ్న ఎవరికైనా వచ్చింది అసలు ఎప్పుడైనా? ఎందుకు? ప్రశ్న చాలా సూటిగా ఉంది. అంటే ఏదో అంటారు డ్రింక్, ఇది స్ప్రైట్ సుత్తి లేకుండా సూటిగా అన్నట్లుగా స్వామి భగవంతుడు అవతరించాడు, మనల్ని భక్తుడిగా ఎంచుకున్నాడు. అరే ఎందుకు ఇదంతా? ఎందుకు? చాలా సంతోషంగా ఉంది, కరెక్టే. దేనికోసం? వాట్ ఫర్ దిస్? సాయి తత్వాన్ని ప్రచారం చేయడానికో, ప్రసారం చేయడానికో, వ్యాప్తం చేయడానికో మాధ్యమం అవసరమా? అనేకమైనటువంటి పూర్వ జన్మల కృత
పుణ్య ఫలము వల్ల వారితో సంచరించి, వారితో నడచి, వారితో సంభాషించి, వారి ద్వారా జ్ఞానాన్ని పొంది, వారి ద్వారా నామాన్ని పొంది, వారి సేవలో తరించి, ఇంకా ఆ బంధము, ఆ గంధము మన జన్మలకు వదలకపోవడం వల్ల మన స్వామికి భక్తులుగా భక్తురాలుగా మారేమనే అంశాన్ని గట్టిగా అందరూ కూడా హర్షధ్వానం చెప్పాలి. సత్యసాయి భగవంతుడు మనల్ని ఎందుకు భక్తుడుగా భక్తురాలుగా ఎంచుకున్నారో తెలుసా అండి? అరే, గత జన్మల పునరపి గట్టిగా చెప్పాలి, పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం. వస్తున్నాడు కదరా. ఇంత విలువైన మానవ జీవితం, ఇంత ఉత్కృష్టమైనటువంటి సాయి భక్త జన్మ, ఇప్పటికైనా వీళ్ళు సాధకులుగా మారి ఈ దేహాన్ని ఏదైతే ఆత్మ ఆవహించి ఉన్నదో, ఈ ఆత్మ ఇప్పటికైనా ఉద్ధరణకు గురై నా సంరక్షణతో అద్వితీయమైన పరంజ్యోతిలో ఆత్మజ్యోతి లీనమవ్వటానికి, లీనము చేయటానికి ఉద్భవించినటువంటి అవతారమే సత్యసాయి అవతారము. ఎంచుకున్న భక్తులమే మనమందరం అనే విషయాన్ని గట్టిగా స్వామి దగ్గర మనం తెలియజేయాలి. సో వీ మస్ట్ స్టార్ట్ అవర్ జర్నీ ఫ్రమ్ డివోటీ టు సాధక. భక్త జన్మ దగ్గర నుంచి సాధక జన్మ దాకా సాధకురాలవ్వాలి, సాధకుడవ్వాలి. ఏంటి తేడా? ఈ భక్తికి సాధనకి తేడా ఏంటి? భక్తికి ఆధ్యాత్మికతకు ఉన్న తేడా ఏంటో మనకు తెలిస్తే, భక్తికి సాధన ఎట్లా భక్తి నుంచి ఆధ్యాత్మికత వరకు మనల్ని తీసుకెళ్తుందో చాలా బాగా తెలుస్తుంది. సత్యసాయి పరమాత్ముడు వారి యొక్క 5000 ఉపన్యాసాల్లో అద్భుతమైన అంశాలు చెప్పారు. మనందరికీ 5000 ఉపన్యాసాలు చదివేంత ఓపిక, గుర్తించుకునేంత మెమరీ, అవసరము ఇవేవీ లేవు. క్రోడీకరించి కొన్ని విషయాలు మనందరం ముచ్చటించుకోవడానికి. మనందరం ఏమనుకుంటా అంటే, సైన్స్ అండి, ఐఎమ్ ఏ సైన్స్ స్టూడెంట్ అంటే కామర్స్ అయినా కనుక నేను సైన్స్ అనుకుంటున్నాం. ఇది సైన్స్ అండి, ఇది టెక్నాలజీ. ఎస్, కరెక్టే. సైన్స్ అంటే ఏంటని స్వామి చెప్పారు తెలుసా అండి? ఏదైతే తెలుసుకుంటామో ఇంకా తెలుసుకోవాలి అనిపించేదేంటి? సైన్స్. వాట్ ఈజ్ స్పిరిచువాలిటీ? ఆధ్యాత్మికత అంటే ఏంటి తెలుసా అండి? స్వామి చెప్పింది, ఏది తెలుసుకున్న తర్వాత ఇంకా ఏది కూడా తెలుసుకోవలసిన అవసరం లేదో అది స్పిరిచువాలిటీ అని స్వామి చెప్పారు. స్వామి గట్టిగా జైజైలు పలకాలి, గట్టిగా. ఎంత అద్భుతం కదా. దీనికి పరమాత్ముడు సాధన చేయటానికి 2 రకాలైనటువంటి యొక్క పోలికలని ఫస్ట్ సాధకుడు వేసుకోవాలి అని చెప్పారు. రెండింటిని పోల్చుకోవాలి, A, B అనేటువంటివి. అదేంటి తెలుసా అండి? బహిర్దృష్టి, రెండవది అంతర్దృష్టి. ఏంటి బహిర్దృష్టి? చాలా శ్రద్ధగా వినండి. నిరంతరము కూడా ఏం జరుగుతోంది, నా చుట్టూ ఏమవుతోంది, నా గురించి ఏమనుకుంటూ ఉన్నారు, వాళ్ళ మనసుల్లో నా కోసం ఏ భావన ఉన్నది, నేనేం చూస్తున్నాను, ఏ జ్ఞానాన్ని పొందుతున్నాను, ఏమి సమాచారము, ఇక్కడ ఏం జరుగుతోంది, అక్కడేం జరుగుతోంది, అల్లక్కడేం జరుగుతోంది, నా జీవితంలో ఏం జరిగింది, నా జీవితంలో ఏం జరగబోతోంది, బయట ఉండేటువంటి యొక్క విషయ ప్రపంచములో నిరంతరం మనస్సు నిమగ్నమై ఉండేటువంటి దాన్ని బహిర్దృష్టి అన్నారు. చూడండి ఎంత సింపుల్గా చెప్పారు.
నాయనా నువ్వు ఇది విషయ దృష్టి, విషయ ప్రపంచం అనుకుంటున్నావే, ఎప్పుడైతే నీ దృష్టి బహిర్గతమై విషయ ప్రపంచంలో ఉంటుందో అప్పుడు ఏం చేస్తున్నా తెలుసా, నీ బహిర్గతమైన దృష్టి ఆ విషయ ప్రపంచంలోని యాని తీసి ఏముందండి, విష ప్రపంచాన్ని, ఏ ప్రపంచానండి, గట్టిగా ఏ ప్రపంచాన్ని ఎక్కడ తెస్తుందండి, మన లోపల తెచ్చి నింపుతుందట. మనస్సుని నిరంతరం కకలా వికలం చేస్తుంది. ఇదిగో వీడిలాగా, పలానా వాళ్ళలాగా, ఇదిగో ఆమెలాగా, ఇదిలాగా, ఈ పరిస్థితిలాగా, ఈ ధనమిలాగా, ఈ కోరికలాగా, ఈ విందు, ఈ వినోదము, ఆ సంతోషము, ఇది. తర్వాత ఇంకో మాట స్వామి చెప్పారు, అద్భుతమైన విషయం. బహిర్దృష్టి సంతోషాన్ని, సుఖాన్ని కోరుకుంటుంది. దేని కోరుకుంటుందండి, కోరుకుంటుందట. కానీ అంతర్దృష్టి ఆనందాన్ని కోరుకుంటుంది. సంతోషము ఆనందము రెండు ఒక్కటే అనుకుంటున్నాం, కాదు. స్వామి ఎంత సింపుల్గా చెప్పారు తెలుసా తేడా. సంతోషం దీనికి సంబంధించింది, అంటే ఏంటండి, తల చెప్పాలి, దీనికి సంబంధించిందండి. ఆనందం హృదయానికి సంబంధించింది. అబ్బా, అంటే బయట ప్రపంచంలో ఇదిగో ఈ ఐస్ క్రీమ్ తింటావా, బటర్ స్కాచ్ తీయగా ఉంటుంది, అబ్బా ఎంత సంతోషంగా ఉందో. ఈ చల్లని ఏసీ గాలి ఎంత సంతోషంగా ఉందో. తాత్కాలికమైనటువంటి యొక్క సుఖము అనేటువంటిది సంతోషమైతే, శాశ్వతమైనటువంటి యొక్క ఆనందాన్ని అందివ్వగలిగినది మాత్రమే ఆనందము. శాశ్వతముగా అది ఎక్కడ, హృదయానికి సంబంధించినది. ఇంకా స్వామి బహిర్దృష్టికి అంతర్దృష్టికి చెప్తూ అంతర్దృష్టి మీద చాలా ఫోకస్ చేశారు. చాలా జాగ్రత్తగా వినండి. ద ఇన్నర్ విజన్ ఈజ్ కాల్డ్ అంతర్దృష్టి. అంతర్దృష్టి అనేటువంటి దాన్ని ఎవరు కోరుకుంటారో వారు మాత్రమే సాధకులుగా మారగలరు. నాకు బహిర్దృష్టితో పని లేదు, నాకు అంతర్దృష్టి సిద్ధిత్వం కావాలి. నేను ఇందాక చెప్పారే, ఎవరో ఇక్కడ మాట్లాడారు ఒకరు, నేను మారాలి అన్న పదం కరెక్ట్ కాదు. నేను పరివర్తన గావింపబడాలి చెప్పాలి. నేను పరివర్తన గావింపబడాలి. ఎస్, చెప్పండి, ఐ మస్ట్ ట్రాన్స్ఫార్మ్ అంటే మారాలి. అంటే మామూలు వాడుక భాషలో మారాలి. ఏం మారాలి? లోపల అంతర్దృష్టి మారాలి. గొత్తి లక్ష్మి గారిని చూడగానే సర్మని వస్తుంది మన కోపం. ఎస్, వినండమ్మా, వినండి, తొందరపడక సుందరవదనాన్ని ఎందుకు అదేదో వినండి. కానీ దేనికి రావాలి, దేనికోసం రావాలి? అరే ఆమెకి సూర్యమాల జంక్షన్ జాగా ఉంది, నాకు లేదని రావాలా? బిడ్డ లండన్లో ఉంటుంది, నా బిడ్డ ఇంకో చోట ఇక్కడే ఉంటుందని రావాలా? మన మనస్సు నిరంతరం కూడా ఆల్ ద టైం మనల్ని పోలికల్లోకి తోస్తూనే ఉంటుంది. ఎవరైతే పోలికలు, కంపారిజన్ అనేటువంటి యొక్క సిండ్రోమ్, కంపారిజన్ అనే జబ్బులోంచి బయటపడి నా జన్మ స్వామి యొక్క ప్రసాదము, నా జన్మ స్వామి యొక్క నివేదన చేసేటువంటి అద్భుతమైన అంశము, నా జన్మ సత్యసాయి వరదాయకమైన అంశము అనేటువంటి తలంపుతో ఈ జన్మకి ఇంకో జన్మతో పోలిక లేదు, ఈ జన్మ స్వామి జన్మే అనేటువంటి తలంపుతో ఎవరు నిరంతరప్రాయముగా బహిర్గతముగా ఏం జరుగుతున్నా దాన్ని లోపలికి తీసుకోకుండా చక్కటి రీతిలో అంతర్దృష్టిని మాత్రమే కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే భక్తుల నుంచి సాధకులుగా మారడానికి ప్రయత్నం చేస్తున్నట్లు లెక్క అనే అంశాన్ని గట్టిగా మనందరూ కూడా హర్షధ్వానాలతో స్వామి దగ్గర తెలియజేయాలి. కొట్టండి గట్టి చెప్పట్లు. స్వామికి చెప్పడం కొట్టడానికి ఏమండి? స్వామి చెప్పిన మాటలకి 3 క్వాలిటీస్ ఉండాలట. సాధన చేయడానికి 3 లక్షణాలు ఉండాలి. ఎన్ని లక్షణాలు ఉండాలండి? గట్టిగా చెప్పండి. చాలా సింపుల్ అండి స్వామి చెప్పినవి 3. కానీ ఎవరు చేయగలరో వాళ్ళ జన్మ చరితార్థం అయిపోతుంది. చరితార్థం 1, భగవంతుడు విషయము తప్ప అన్యమైన, భగవంతుడు, చాలా జాగ్రత్తగా వినండి, మిమ్మల్ని అడుగుతాను నేను మళ్ళా. భగవంతుడి ఆలోచన తప్ప అన్యమైన ఏ ఆలోచన నా మదిలో నేను కలిగి ఉండను. ఫస్ట్ క్వాలిటీ.
ఎక్సెప్ట్ ద థాట్ ఆఫ్ ద గాడ్ నథింగ్ ఐ విల్ టేక్ ఇన్ సైడ్. మీకు అర్థమైందండి? ఏం చెప్పగలరండి? మొదటి ఏంటో చెప్పండి అందరూ. భగవంతుడు అనే, గట్టిగా, భగవంతుడనే ఆలోచన తప్ప అన్యమైన ఏ చింతన నేను చేయను. ఇది ఫస్ట్ క్వాలిటీ. ఎవరి క్వాలిటీ అండి? సాధకుల యొక్క లక్షణం. ఏ లక్షణం అండి? లేదా సాధన చెయ్యాలి అనుకున్న వారి యొక్క లక్షణం. రెండోది అర్థమైందా? ఒకటోది అర్థమైందా? రెండోది గుర్తుంచుకోండి. ఏ ఆలోచన చెయ్యాలి అనుకున్నా దీనికి భగవంతుని యొక్క అనుమతి ఉంటేనే నేను ఆ ఆలోచనని చేస్తాను. చూసారండి? ఆలోచన ఏదో చెయ్యాలి. మనం దేనికోసం మాట్లాడుకుంటున్నాం అండి? ఆలోచన. దేనికోసం మాట్లాడుకుంటున్నాం అండి? గట్టిగా, దేనికోసం మాట్లాడుకుంటున్నాం అండి? అంటే ద లెవెల్ ఆఫ్ థాట్. ద లెవెల్ ఆఫ్ థాట్. రెండోది పెర్మిషన్. స్వామి షుడ్ పెర్మిట్. ఎస్, ఇది రైట్ ఆలోచన చెయ్యి అని భగవంతుడు పెర్మిట్ ఇవ్వాలట. ఎవడు చెప్తాడండి ఇదంతా? ఇక మూడవది, భగవంతుడు అనే ఆలోచన మినహాయిస్తే మూడోది మెడిటేట్. అంటే భగవత్ సంబంధమైన విషయాలు యందు మాత్రమే ఏకాగ్రతతో, ధ్యానముతో, దాని యందు ఆలోచనతో నేను ఉంటాను. ఫస్ట్ది ఎక్సెప్ట్ గాడ్ నథింగ్ ఐ థింక్. భగవంతుడు తప్ప ఇంకేం థింక్ చేయను. సెకండ్, విత్ ద పెర్మిషన్ ఆఫ్ ద గాడ్ ఐ విల్ థింక్. మూడవది, ఐ జస్ట్ మెడిటేట్ అండ్ కాంటంప్లేట్ ఓన్లీ ఆన్ గాడ్. మొదటిది, దేవుడు తప్ప అన్యమైంది లేదు. రెండవది, దేవుడు అనుమతితోనే ఏదైనా చేస్తాను. మూడవది, దేవుడి యందు మాత్రమే ధ్యానముతో ఆలోచన చేస్తాను. ఇది సాధన చేసేటువంటి వాళ్ళ యొక్క మొట్టమొదటి లక్షణం అట. ఈ మూడు క్వాలిటీస్ ఉంటే లైఫ్ ఈజ్ ఓవర్. ఎస్, మనం ఎంత వేస్ట్ చేస్తున్నాం తెలుసు డియర్ డివోటీస్. వీఆర్ మేకింగ్ అవర్ లైఫ్, అవర్ బాడీస్, అవర్ థాట్స్, అవర్ హార్ట్ డస్ట్బిన్స్. డస్ట్బిన్లో వేసేటువంటి చెత్త కూడా తడి చెత్త దీనిలో వేయి, గ్రీన్ దాంట్లో. పొడి చెత్త ఏమో దేంట్లో వేయాలండి? రెడ్ బిన్లో వేయి, ఏదో బ్లూ బిన్లో వేయి, లేకపోతే ఇంకోటి ఏమో రెడ్ బిన్లో వేయని. చెత్తకి కూడా గ్రేడింగ్ ఉంటుంది. కానీ మన లోపల వేసే ఏ ఆలోచనకి ఏ గ్రేడ్ లేకుండా ఏది పెడితే ఆ ఆలోచనల్ని లోపల వేస్తున్నాం. కాబట్టి నిరంతర దుఃఖప్రాయాలే మనం ఉన్నామని స్వామి చెప్పారు. కాబట్టి భగవంతునికి మనందరం కూడా ఒక్కసారి మన యొక్క జై జయధ్వానాలతో కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఈ మూడింటి మీదే మాట్లాడుకుందాం ఈరోజు. సులభమేనండి ఈ మూడు రాజుగారు? చాలా కష్టం అంటారా? 3 టిక్కులు రావాలి. అప్పుడెప్పుడో 2 సంవత్సరాల క్రితం మణిమాల వారు చెప్పింది నిజమా, అవసరమా, ఉపయోగమా? మహాతల్లి పాదాలకు నమస్కారం. చాలా సందర్భాల్లో నాకు చాలా ఉపయోగపడింది అది. అలా ఈ 3, ఒకటి దేవుడు తప్ప, స్వామి తప్ప. దేవుడు అంటే ఇక్కడ ఎవరండి? భగవంతుడే. స్వామి తప్ప ఇంకేం లేదు. నో, ఇంకే ఆలోచన లోపల తేను. మీరు డౌట్ అడగాలి. అవును భరద్వాజ్, నీకేమైనా బుర్ర ఉందా? స్వామి తప్ప అన్యమైనవి రాకపోతే నా భర్తకి అన్నం ఎవడు పెడతాడు? అడగాలి. అడగండి డౌట్లు. వంటలు చేస్తాను, వాడెవడో వంకాయలు 60 రూపాయలు అంటాడు, 40 రూపాయల మార్కెట్లో ఉంది. స్వామి తప్ప ఈ ఆలోచన లేనప్పుడు ఈ 40 రూపాయలు ఎలా బార్గెన్ చేయాలి? స్వామి ఏం చెప్పారంటే, ఏ పని చేసినా, ఎనీథింగ్ యు డూ, మందిరంకి వచ్చి కూర్చొని చేసే భజన, ఓంకారము, సుప్రభాతము, నారాయణ సేవ, చీపురు పట్టుకోవడము, ఇక్కడ మాత్రమే చాలా అద్భుతమైన వ్యక్తులుగా నటన సూత్రధారి. ఎంత అద్భుతంగా నడిస్తాం మనం. ఏం భక్తులండి వీళ్ళు. వాడు చూసారండి, వైట్ లాల్చి తెల్లది వేసుకున్నాడు,
ఆ తెల్లటి వెనకాతల ఏ రంగులున్నాయో ఒక్క స్వామికి ఎరుక. అయితే స్వామి ఏం చెప్పారంటే, నాయన భగవంతుడి యొక్క ఆలోచన తప్ప ఇంకేమీ ఉండదంటే, భగవంతుడే ప్రతి ఆలోచన, ప్రతి పని, ప్రతి కర్మ, ప్రతి వంట, ప్రతి పెంట, ప్రతి నడక, ప్రతి వ్యవహారము, ప్రతి మాట, ప్రతి చూపు, ప్రతి వినికిడి, ప్రతిది కూడా భగవంతుడు 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 అతను చేయిస్తున్నాడు, నేను చేస్తున్నాను నిమిత్త మాతృత్వం ఫస్ట్ మొదలైనప్పుడు మాత్రమే మనం చేయగలం. అక్కడ నేను నాది, నేను అనే అహంకారం, నాది అనే మమకారం రెండింటిని విడిచిపెట్టాలి. ధర్మం కొద్దిసేపే వస్తుంది. కొద్దిసేపు వస్తే దాన్ని భక్తి అన్నారు, నిరంతరం వస్తే దాన్ని సాధన అన్నారు. కొద్దిసేపే వస్తే దాన్ని భక్తి అన్నారు. గడి చెప్పండి, కొట్టండి స్వామికి. కొద్దిసేపే వచ్చింది భక్తి, నిరంతరం వచ్చింది సాధన. మనల్ని భక్తులుగా చేయడానికి, భజనలు చేయించుకోవడానికి స్వామి మనల్ని ఎంచుకోలేదు. ఇది ఫస్ట్ అండర్లైన్ చేసుకుని అందరూ. మనల్ని సాధకులుగా మార్చి అపర దుఃఖమైన చిరునవ్వుతో భరిస్తూ, మహదానందమైన పొంగిపోయి రాలిపోకుండా భూమి మీద ఉంటూ, అహంకార మమకారములకు రహితమైనటువంటి స్థితిలో మనల్ని నిలబెట్టడానికి మొట్టమొదటి అంశంలో స్వామి చెప్పినటువంటి నిత్యప్రాయముగా భగవంతుని కోసం మాత్రమే ఆలోచన అంటే ప్రతి ధర్మము భగవద్ధర్మమే అని ఎంచడం, ప్రతి కర్మము భగవత్ కర్మయని భావించడం. చాలా జాగ్రత్తగా వినాలి. ఇంటిలో మనము లైజాల్ వేసి మనము మాపింగ్ స్టిక్తో ఇల్లు ఒత్తడం కూడా దిక్కుమాని పని నేనే చెయ్యాలి, దిక్కుమాని పని నేనే చెయ్యాలి. ఈ ఇంట్లో ఎవ్వడికి బాధపడదు, నేరకపోయి పెళ్లి చేసుకున్నాను. అలా ఎంతమంది నవ్వుతున్నారో ఆడవాళ్ళు ముఖ్యంగా. తిని కూర్చోడానికి ప్రతి ఒక్కడు వస్తాడు, చెయ్యడానికి ఒక్కడు రాడు. ప్రతి పనిని, ప్రతి మనిషిని, ప్రతి వ్యవహారాన్ని, ప్రతి చోట, ప్రతి స్థితిలో, ప్రతి పరిస్థితిలో, ప్రతి మతిలో, ప్రతి గతిలో తిట్టుకుంటూ బతికేటువంటి వాళ్ళం మన సాధన ఎట్లా చేయగలం? హౌ క్యాన్ వీ డూ దట్? పరమాత్ముడంటే అదొక పదార్థం కాదు. ఎక్కడికో వెళ్తే, తిరుపతి వెళ్ళావు, లడ్డూ తెచ్చావా బాబు, అది పదార్థం కాదు. భగవంతుడు సర్వాంతర్యామి, అంతటా వ్యాపించి ఉన్నాడు. అంటే ఎక్కడ? ఈవెన్ హీఈస్ దేర్ ఇన్ ద వాష్రూమ్. ఎక్కడైనా, సర్వత్రా, సర్వదా, సర్వకాల వ్యవస్థల యందు ఉన్నటువంటి అపరమైన పరబ్రహ్మ చైతన్యమే సత్యసాయి తత్వము అని గుర్తెరిగిన వాడు మాత్రమే సత్యసాయి సాధకులు కాగలరనే అంశాన్ని గట్టిగా మనందరం స్వామి దగ్గర వినవించుకోవాలి. భగవంతుడు యొక్క తప్ప అన్యమైన ఏ ఆలోచన నాకొద్దు. వస్తుంది, తిట్టారండి. వసంత అనేటువంటి వ్యక్తిని ఎవరో చాలా గట్టిగా తిట్టారు. వెరీ గుడ్. మనం ఏం చేస్తాం తెలుసా అండి? వెంటనే మనం దాన్ని ఏం చేస్తాం? డస్ట్బిన్ కదా, మన యొక్క ఈ సైజు ఇలా ఉంది, కానీ దాని లోపల మన డస్ట్బిన్ సైజు ప్రపంచం కన్నా పెద్దది. ఎస్, ఆలోచించండి. మన మైండ్లో ప్రతి ఒక్కరి కోసం ఎన్ని మంచి చెడులు ఉన్నాయో. సత్యసాయి పరమాత్ముడికి ఎప్పుడు వారి డివోటీస్కి కానీ స్టూడెంట్స్ కానీ స్వామి చెప్పింది, నాయన ఎవ్వరి ఎడల ఎంతటి క్రూరాత్మురాలైనా వాళ్ళ ఎడల నువ్వు చెడ్డ భావాన్ని నువ్వు కలిగి ఉండకు. లెట్ us నాట్ మేక్ అవర్ హార్ట్స్ అండ్ మైండ్స్ డస్ట్బిన్స్. ఇది మొట్టమొదటి రూల్ సాధన చేయటానికి. ధర్మం నెరవేర్చాలి. ప్రతి పనిని సంతోషంగా, అంటే తాత్కాలిక సంతోషంగా, ఆత్మానందంగా, అద్భుతంగా, చాలా పాజిటివ్ నోట్తో మనం చేయగలగాలి. డియర్ డివోటీస్, ఐ విల్ టెల్ యూ ఎ లైవ్ ఎగ్జాంపుల్. నేను ఇటీవల ఒక పాఠశాలకి ట్రాన్స్ఫర్ అయి వెళ్ళాను. అక్కడ వెలిసేకర్లా అక్కడ ఏం చెప్పారు అండి? ఈ పిల్లలండి రాక్షసులని చెప్పారు. ఎవ్వడి మాట వినరని చెప్పారు. ఇక్కడ తల్లిదండ్రులు
మనం ఏమైనా పిల్లలంటే కొట్టడానికి వస్తారని చెప్పారు. కానీ నెల రోజుల్లో నేను స్వామి పాదాలని ఆ యొక్క టేబుల్ మీద పెట్టి వాటిని కళ్ళగద్దుకొని ప్రతిరోజు స్టార్ట్ చేసినప్పుడు, పరమాత్మ నీ పని చేయడానికి నేను ఇక్కడ కూర్చుంటూ ఉన్నాను, నాదంటూ ఏమీ లేదు, ఇక్కడ ప్రతి బిడ్డ సాయి స్వరూపముగా నేను భావిస్తున్నాను, లోటుపాట్లలో వచ్చేటువంటి లోటులు ఏమైనా ఉంటవి నావి, కానీ నువ్వు ప్రతి దాని యందు నువ్వు ఉండి నడిపించి ప్రతి ఒక్కరిలో చక్కటి స్ఫురణ, ఎరుక, జ్ఞానము కలిగి ఉండి నువ్వు ఇక్కడ సంచరించాలి. వినాలి, ప్రతి మదిలో, ప్రతి హృదిలో, ప్రతి తరగతి గదిలో నువ్వు నడవాలి స్వామి, నువ్వు ఉండాలి స్వామి అని ప్రతిక్షణం నేను చేసే ప్రార్థన నెల రోజులైన తర్వాత ఇవాళ మెగా పేరెంట్స్ మీటింగ్ అయింది. యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, గత మొత్తం చరిత్రలో ఎప్పుడు పట్టుమని 50 మంది కూడా తల్లిదండ్రులు వచ్చే పరిస్థితి లేదు. అలాంటిది నెల రోజులలో మన ప్రార్థన, మన కర్మ, మన మాట నాది కాదు, పరమాత్ముడు చేయిస్తున్నది, ఇది స్వామి పని, స్వామి కార్యము తప్ప స్వకార్యము దీనిలో లేదు అని స్వకార్యాన్ని కూడా స్వామి కార్యముగా చేయడం వల్ల ఈరోజు 4 గంటల పాటు 9కి వచ్చిన వాళ్ళు సుమారు 1 గంట 1:30 పాటు 280 మంది తల్లులు అక్కడ వచ్చి కూర్చున్నారు. 280 మదర్స్. ఫస్ట్ది చేంజ్ యువర్ యాటిట్యూడ్, మార్చుకోవాలి. స్వామి తప్ప అన్యమైనది ఏదీ లేదు. ఏదైనా ఎవ్రీథింగ్ ఈజ్ భగవాన్. రెండవది పెర్మిషన్. ఎస్, భగవంతుడు పెర్మిట్ చేస్తున్నాడా? నాకు చాలా కోపం వచ్చింది జయరామ్ మీద, పీక నొక్కిద్దామని కోపం వచ్చింది. విల్ భగవాన్ పెర్మిట్ మీ దట్? నో. వెంటనే ఏం చేయాలి? ఆలోచన ఆగాలి. నో, నేను ఇలా ఆలోచించకూడదు, నేను ఇలా మాట్లాడకూడదు, నేను ఇలా చూడకూడదు, నేను ఇలా వినకూడదు అనేటువంటి యొక్క ఆ పరిస్థితి. ఎందుకంటే దీనికి స్వామి యొక్క ఏం లేదండి, పెర్మిషన్ లేదు. ఏం లేదండి? గట్టి చెప్పాలి. ఏం లేదండి? గట్టి చెప్పాలి. ఏం లేదు. ఇక 3వ చాలా ముఖ్యమైన అంశం, మెడిటేట్. స్వామి యందు మాత్రమే, పరమాత్మ యందు మాత్రమే దృష్టిని కేంద్రీకరించు. ఏం చేసినా, వినాలి, ఏం చేసినా భగవంతుని యందే కేంద్రీకరించు. వినాలి. అప్పుడు ఏమవుతుందో తెలుసా అండి, మనం కోరుకునేటువంటి యొక్క వస్తువుల మీద మన చికాకు ఏంటంటే తెలుసా అండి, మనస్సు నిరంతరం సుఖముతో, సంతోషముతో, వస్తువులు, పొగడ్తలు, అబ్బా నువ్వెంత బాగున్నావో, అబ్బా నువ్వు వేసుకుంది ఎంత బాగుందో, అబ్బా నువ్వు కట్టుకుంది ఎంత బాగుందో, అబ్బా నువ్వు ఎంత బాగా తిరిగావో, అబ్బా నువ్వు వాళ్ళు అక్కడికి వెళ్ళావా, అబ్బా 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 అని మనకి నిరంతరం దెబ్బా కొడుతున్నాడు విషయం మనం మర్చిపోతున్నాం. ట్రూత్ ఇది, సత్యం. పక్కవాడి పొగడ్తలతో మన జీవితాన్ని ముంచెత్తి మనల్ని మనం సమాధి చేసుకుంటూ ఉన్నాం. పోలిక, వాళ్ళు స్విట్జర్లాండ్ వెళ్ళాలి, నేను జర్మనీ వెళ్ళాలి. వాళ్ళు అమెరికా వెళ్ళారు, నేను హాంకాంగ్ వెళ్ళాలి. వాళ్ళు కింగ్ కాంగ్ వెళ్ళారు, నీ దెబ్బ తిరుగుండం వెళ్ళాలి. మనం ఎక్కడున్నామో మనం ఎక్కడికి వెళ్ళాలి. మన దేహంతో వచ్చి ఈ మనసుతో ఆలోచించి విషయ ప్రపంచంలో ఉండి బహిర్గత దృష్టితో విష ప్రపంచాన్ని లోపల తీసుకోవడమా, లేదా సత్యసాయి పరమాత్మ యొక్క దివ్యమైన కృప, అనుగ్రహ, ఆశీస్సులు, అనుమతితో స్వామి ఎందు మాత్రమే మనం దృష్టిని కేంద్రీకరించి స్వామి యొక్క విషయాల్ని మాత్రమే మనం ప్రతి పని కూడా సత్కర్మలుగా మార్చుకుంటూ, అంటే హార్పిక్ వేసుకొని లెట్రిన్ కమోడ్ కడిగేదాన్ని కూడా భగవంతుని యొక్క కార్యముగా భావించగలిగిన వాడు మాత్రమే సత్యసాయి సాధకుడు కాగలిగిన అంశాన్ని గట్టిగా మీ అందరూ హర్షధ్వానంతో తెలియజేయాలి. గట్టిగా అయ్యా, ఈ ఓంకారం సుప్రభాతం అన్నారు కదండి, ఇవన్నీ ఎందుకు చెప్తున్నారండి? మియర్లీ అండ్ షియర్లీ వినాలి. కార్యం కోసం మాట్లాడడం వల్ల ప్రయోజనం లేదు. అది చేయడానికి, అంటే ఉదాహరణకి ఇక్కడ ఒక ఇల్లు కట్టాలి, ఈ మందిరమే కట్టాలి, ఇది ఒక భూమి. ఏం చేయాలంటే ఫస్ట్ సాయిల్ టెస్ట్ చేయాలి, ఎంతలో పునాదులు వెయ్యాలి, మ్యాటీలు వెయ్యాలా, పైల్స్ వెయ్యాలా, ఎంత మందంలో, ఎంత డయామీటర్తో, లేదా ఏ కొలతలతో పిల్లర్స్ వేయాలి. ఒక ప్లాను, ఒక ప్రిపరేషను. అలా సాధన చేయడానికి
ఓంకారమా, సుప్రభాతమా, నామ సంకీర్తన, నగర సంకీర్తన, సేవ ఏది చేయడానికైనా స్వామి ఏం చెప్తారంటే, నాయన కార్యక్రమాల యొక్క వెంపర్లాటలో పడి సాధనను పక్కన పెట్టి కార్యక్రమం కోసం మాత్రమే బతక్కు. కార్యక్రమం ద్వారా సాధన అవుతున్నదా లేదా చూసుకో. ఓంకారంకి వస్తున్నావు, సాధన అవుతుందా? భజనకు వస్తున్నావు, సాధన చేస్తున్నావా? నారాయణ సాగర్ వెళ్తున్నావు, సాధన చేస్తున్నావా? మందిరంలో యజ్ఞంలో కూర్చుంటున్నావు, సాధన చేస్తున్నావా? ఎవడు ఫోటో తీసాడు, ఎవడు స్టేటస్లో పెట్టాడు, నేను బాగా పడ్డానా, అయ్యో నేను రేపు నెక్లెస్ పెట్టుకుని రావాల్సిందే, అరే నాకు అవకాశం ఇస్తే రేపు కూడా ఎంత బాగుండు కదా, నేను ఫోటో తీసేటప్పుడు పక్కకు బోర తిప్పిసానే. నో, డోంట్ క్రేవ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచం మీద దృష్టి పెడితే మనకు తాత్కాలికతమే తప్ప సత్యము నిత్యము రెండు ప్రాప్తించవు. ఇది స్వామి చెప్పారు. ఇక సత్యసాయి సాధకులు ఎట్లా ఉండాలో ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్పారు. ఇది గ్యారంటీ ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి యొక్క కళ్ళు తెరిపిస్తుంది. ఒకసారి త్రయీ బృందావనంలో, ఎక్కడండి ఎక్కడి త్రయీ బృందావనం ఉందండి చెప్పండి? బెంగుళూరు. ఎక్కడండి? బెంగుళూరులో ఉంది. త్రయీ బృందావనంలో స్వామి కొంతమంది భక్తులతో మాట్లాడుతున్నారు. ఈలోపు ఆ గేటు దగ్గర, ద్వారం దగ్గర ఒక వ్యక్తి ముసలి వయస్సులో ఉండి ఒక చేతి సంచితో ఉన్నారు. చాలా జాగ్రత్తగా వినండి. సనాతన సార్ చదివిన వారికి తెలుస్తుంది. స్వామి అతని మీద దృష్టి పెట్టి పిలిచారు. పిలిస్తే అతను ఆ చేతి సంచిలోంచి ఒక తాళపత్ర గ్రంథం తీశాడు. ఏం తీశాడండి? తీస్తే స్వామికి చెప్తూ ఉన్నాడు, పరమాత్మ, సాయీశ్వర, భగవాన్ శ్రీ సత్యసాయినాథ ఈ తాళపత్ర గ్రంథములో తమ యొక్క దివ్యమైన అవతారము కోసం వ్రాయబడి ఉంది. ఇది తమకు చూపించి తమ దివ్య ఆశీస్సులు అనుగ్రహం పొందడానికి నేను వచ్చాను అన్నాడు. చాలా సంతోషం బంగారు అన్నారు స్వామి. అంటే అతను ఏమన్నాడు తెలుసా అండి? స్వామి ఇంకా చూడండి, అది ఎంత గొప్ప తాళపత్ర గ్రంథం అంటే, నేను మీకు ఈ విషయం చెప్తున్నప్పుడట, అది కూడా ఉందట, నేను మీకు ఈ విషయం చెప్తున్నప్పుడు కొన్ని వేల ఇనప చక్రాల శబ్దము అక్కడ ధ్వనిస్తుంది అని ఉంది ఈ తాళపత్ర గ్రంథంలో అన్నట. ఏముందండి? కొన్ని వేల ఇనప చక్రాల శబ్దము అక్కడ ధ్వనిస్తుంది, శబ్దం వస్తుందని అంటట. వెంటనే స్వామి ఇలా చూపించారట వెనక్కి. త్రయీ బృందావనంలో అప్పుడే స్వామి యొక్క రెసిడెన్స్ బ్యాక్ సైడ్ రైల్వే ట్రాక్ ఉంటే గూడ్స్ ట్రైను చకచకా 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 వేల చక్రాలతో పరిగెడుతూ అద్భుతంగా ఆ శబ్దం చేసుకుంటూ వెళ్ళింది. ఇక్కడగా చప్పట్లు కొడతారులేండి, ఇంకా వెయిట్ చేయండి. అప్పుడు స్వామి పాద నమస్కారం ఇచ్చి కొంచెం యాపిల్స్ ఫలాలు తెచ్చిచ్చి, బంగారు జాగ్రత్త వినండి, తిను బంగారం అన్నారట. స్వామి, నేను ఏకాదశి వ్రతములో ఉన్నాను స్వామి, ఈరోజు నేను ఏమీ తినను స్వామి, మీరు ఫలాలు ఇచ్చారు అన్నారట. బంగారు తిను బంగారు, పర్వాలేదు అన్నారట. చూడండి, లేదు స్వామి వ్రతభంగం అవుతుంది స్వామి, తినలేను అన్నారట. ఓకే బంగారు, చాలా సంతోషం అని స్వామి పంపించేశారట. అతను వెళ్ళిపోయిన తర్వాత మిగతా భక్తులతో స్వామి అంటున్నారట, చూడండి పరమాత్మునిగా గుర్తించాడు, తాళపత్ర గ్రంథాన్ని చూపించాడు. ఆ విషయాన్ని అతను చెప్తున్నప్పుడు కొన్ని వేల ఇనప చక్రాల శబ్దం అవుతుందని వచ్చింది. రైలు యొక్క శబ్దం వేల ఇనప చక్రాలతో అయ్యింది. అట్టి నిరాకార నిర్గుణ పరబ్రహ్మ చైతన్యము సాకారమై సగుణమై సాయి అయి తన ముందు వచ్చి, నాయనా ఇదిగో నీకు అనుగ్రహ ఫలాన్ని నీ జన్మ చరితార్థము చేయడానికి ఇస్తున్నాను, తిను అంటే నీ దిక్కుమాని ఆలోచనతో వ్రతము దీక్ష ఉపవాసనం అనండే ఇది భక్తుని లక్షణము, సాధకు లక్షణం కాదు అని స్వామి చెప్పారట. దేవుడు ఏది చెప్తే, గట్టి చెప్పాలి, దేవుడు ఏది చెప్తే అది తిను బంగారు. యాపిల్ అంటే ఏం చేయాలి?
1996లో స్వామి నన్ను సాయి కులంధాలలో పిలిచి విభూషించారు. నా వయసు 18 ఏళ్ళు. చాలా బర్నింగ్ బ్లడ్, అంటే ఇప్పుడే బర్నింగ్, అప్పుడు మహా బర్నింగ్. స్వామి సృష్టించిన తర్వాత తీసుకో బంగారు అన్నారు. నేనేమన్నాను, అతను ఏం చెప్పారంటే ఫస్ట్ తీసుకోమని చెప్పి తినమని చెప్పారు. నేనేమన్నాను, స్వామి మా అమ్మని మా చెల్లిని అనుగ్రహించండి స్వామి. స్వామి చాలా సీరియస్గా మొదట దీన్ని తీసుకో అన్నారు. భగవంతుడు ఒకటి చెప్తే రెండో దానికి ఇంకా ఆస్కారం లేదు. డివోటీస్ అతను ఏం చెప్పారంటే, సాధన చెయ్యాలి అనుకున్నవాడు 3 లక్షణాలు చెప్పండి. భగవంతుడు చెప్పండి. మొదటిది ఏంటి? భగవంతుడు తప్ప ఇంకేం లేదు. రెండోది భగవంతుడు పెర్మిషన్. మూడోది ఏంటి? భగవంతుడు మెడిటేషన్. భగవంతుడు ఈ సాధన చెయ్యాలనుకున్నవాడు ఎవడైనా స్వామి కన్నమ్మ గారికి చెప్పారు, నామగిరమ్మ గారి యొక్క తనయరాలు కన్నమ్మ గారికి చెప్పారు. ఒకసారి నామగిరమ్మ గారు పుట్టపర్తిలో వినాయకుడి టెంపుల్ ఎదురుగుండా అక్కడే అందరూ ఉండేవారు. స్వామి దగ్గరికి వచ్చారు. చాలా జాగ్రత్త, ఇది అద్భుతం, ఇది వింటే మన జీవితం మారిపోతుంది. వచ్చారు. ఆమె చక్కగా అట్లు పోసుకుంటోంది. అక్కడ 3 రాళ్ళు పెట్టి పెనం పెట్టి ఆ అట్లు ఓడట్లేదు. బర్ర 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 గీకుతున్నది, గీగట్లేదు. స్వామి వెనకించారు. బంగారు ఏం చేస్తున్నావంట. ఏం చూడండి స్వామి, అట్లు పిండితో అట్లు వేద్దామంటే అట్లు ఓడట్లేదంట. ఏం బంగారు అట్లు తింటూ ఉన్నావు అంటే, చక్కగా అన్నం భుజించచ్చు కదంటే, స్వామి ఈరోజు ఈ ఏకాదశి స్వామి అన్నారట. ఆహా ఏకాదశి బంగారు, ఎందుకు ఏకాదశి చేస్తున్నావు అని అడిగారు స్వామి. స్వామి అందరూ ఏకాదశి చేస్తున్నారు స్వామి. చూడండి ఏం చెప్పిందన్న ఆవిడ, నేను కూడా ఏకాదశి. ఆహా బంగారు చాలా సంతోషం, అందరూ ఏకాదశి చేస్తున్నారు కాబట్టి నువ్వు ఏకాదశి చేస్తున్నావా అంటే, అందరు చేయకపోతే నువ్వు చేయవా బంగారు? కాదు స్వామి, వాళ్ళందరూ ఏకాదశి చేస్తూ నేను ఏకాదశి వ్రతంలో అన్నం తినేసానుకోండి, చూసావా ఈ నామగిరం ఎలాంటిదో, ఈ కన్నం ఎలాంటిదో, వీళ్ళు చూసావా అన్నం తినేస్తున్నారు అని వాళ్ళు అనుకుంటారు స్వామి. అందుకే స్వామి, ఓహో మొదట అందరూ చేస్తున్నారు కాబట్టి నువ్వు చేస్తున్నావు. రెండోది అందరూ ఏమనుకుంటారో నువ్వు చేస్తూ ఉన్నావు. కానీ నువ్వు ఎందుకు చేస్తున్నావో తెలుసుకొని ఇప్పటికి కూడా చేయటం లేదు బంగారు. ఎన్నాళ్ళు ఈ భక్త జీవితం గడుపుతావు? సాధకురాలుగా మారాలంటే ఈ ఏకాదశులు, ఈ వ్రతాలు, ఈ ఉపవాసాలు పక్కన పెట్టి ఆ పరబ్రహ్మ చైతన్యమే నీ ఎదురుగుండా సాక్షాత్కారమై నిలిచి ఉండగా ఆ పాదాలు పట్టి హాయిగా అన్నాన్ని భుజించి ఉండు బంగారు, దీన్ని మించింది ఇంకోటి లేదు అని చెప్పినప్పుడు ఆ మాటలు మనందరూ కూడా విని గట్టిగా స్వామి తెలియజేయాలి. ఉపవాసము చేసేటువంటి వాడు సాయి భక్తుడు, భక్తురాలు కాదు అని స్వామి చెప్పారు. మీ ఇష్టం. ఇంకా శనివారం అండి వెంకటేశ్వరుడు అమ్మో చాలా పవర్ఫుల్ అండి తిరుమల, మీకు తెలుసా? అక్కడ అనుకో, అరే ఏది పవర్ఫుల్, ఏది పవర్ నిల్లు? సర్వదేవతాతీత స్వరూప భగవాన్ శ్రీ సత్యసాయి బాబా పరబ్రహ్మణే నమః. సర్వదేవతాతీత స్వరూప, అన్ని దేవతలకు అతీతమైన స్వరూపమా నీ నోట్లో వచ్చే మంత్రము? నీ ఆలోచన వెంకటేశ్వరుడేమో చాలా పవర్ఫుల్, సత్యసాయి బాబా అనేటువంటి వాళ్ళు చాలా తక్కువ పవర్ అనుకోవడమా మన భక్తి, మన సాధన? నో. మొట్టమొదటిగా తెలుసుకోవాల్సింది స్వామి ఎవ్వరో తెలుసుకోవాలి ఫస్ట్. సత్యసాయి బాబా అంటే 5 అడుగులు 1 అంగుళము బుట్టతలతో ఉండి కాషాయ వస్త్రంతో ఉండి ఏదో భజనలు చేయిస్తూ సేవలు చేయిస్తూ ఎంత మంచి మార్గంలో నడిపిస్తున్నారండి. కాదు, భగవత్ మార్గంలో నడిపిస్తూ బహిర్గత దృష్టిని తెంపి అంతర్దృష్టిని కలిగించి అంతర్ముఖ ప్రయాణము చేయించి మనల్ని సాధన చేయించి సాధకుల స్థాయిలో ఆత్మజ్యోతిని పరంజ్యోతిలో లీనం చేయటానికి ఉద్భవించినటువంటి అపరమైన పరబ్రహ్మ చైతన్యానికి గట్టిగా మనందరూ కూడా మన యొక్క జై జయధ్వానములతో ఈ గురు పౌర్ణమి నాడు స్వామికి కృతజ్ఞతలు తెలియజేయాలి. స్వామి బదరీ వెళ్ళారు. వెళ్తున్నప్పుడు మార్గమధ్యంలో ఉండమని కొన్ని గుహల్లోకి వెళ్తుండేవారు. చాలా జాగ్రత్తగా వినండి, ఇది సత్యమైన వాక్కు. ఎక్కడ పుక్కిటి పురాణాలు కానీ ఎవరికనో మెప్పించడానికి కానీ చప్పట్లు కొట్టించుకున్నా కానీ చెప్పేవి కావు. అందరినీ ఉండిపోమనేవారు. స్వామి ఆ లోయల్లోకి కొండల్లోకి ఎక్కి కొన్ని గుహల్లోకి వెళ్ళి వస్తూ ఉండేవారు.
స్వామి ఎక్కడికి వెళ్తానంటే ఇది అగస్త్యముని యొక్క గుహ, ఇది వశిష్ఠ గుహ. ఇక్కడ అనేక సంవత్సరాలుగా, అనేక దశాబ్దాలుగా, శతాబ్దాలుగా అనేక మంది మునులు తపస్సు చేసుకుంటూ చూడండి, భగవత్ దర్శన ప్రాప్తి. చెప్పండి భగవత్ దర్శన ప్రాప్తి. ఈ ప్రాప్తికై వాళ్ళు వేచి ఉన్నారు. వాళ్ళని వెళ్ళి అనుగ్రహించి వచ్చాను బంగారు. స్వామి భగవద్ దర్శన ప్రాప్తికయ్యా. ఒక్కసారి భగవంతుని చూడడానికి 100 సంవత్సరాలు తపస్సు చేస్తే ఎన్ని 100 సార్లు వాళ్ళని చూసాం. మనం ఎన్ని వేల సంవత్సరాలు గత జన్మలో తపస్సు చేసి ఉంటామో ఒక్కసారి అందరం కూడా గట్టిగా స్వామి దగ్గర తెలియజేసుకోవాలి. ఈ జన్మనే క్యాలిక్యులేషన్లోకి తీసుకుంటున్నాం. నో, కమ్ అవుట్ ఆఫ్ దిస్ థాట్. కొన్ని వేల జన్మల తపస్సే మన సాధన కోసం స్వామి దగ్గర వచ్చింది. అట్టి సత్యసాయి పరమాత్ముడు చూడండి ఏం చెప్పాడు. నాయన, సాధన చేయడానికి మొట్టమొదటి స్టెప్ ఇందాక నువ్వు చెప్పేవే చాలా కష్టం అని చెప్పింది ఆ మహాతల్లి. అవును, కొంచెం సేపే ఉంటుంది, ఎక్కువసేపు 3 ఉండట్లేదు. ఎక్సెప్ట్ స్వామి ఇంకేం ఉండకుండా ఎలాగ ఉంటాం, పెర్మిషన్ ఆఫ్ స్వామి ఎలా ఆలోచిస్తాం, మెడిటేట్ ఆన్ స్వామి ఎలా చేయగలం. దానికి చేయటానికి చెయ్యవలసినటువంటి మొట్టమొదటి సాధనా ప్రక్రియ ఓంకార సాధన. ఓంకార సాధన. స్వామి ఏం చెప్పారు తెలుసా అండి? గోపాలం గారని అద్భుతమైన వ్యక్తి, అతని పిలిచి ఏం చెప్పారు తెలుసా అండి? నాయనా, ఓంకారాన్ని చెయ్యి, ఓంకారాన్ని 21 మార్లు చెయ్యి, 21 టైమ్స్ చెయ్యి. ఓం మకారం ఎక్కువ ధ్వనింపజేయి. ఎంత బాగా చెప్పారు స్వామి. బ్రహ్మ, చెప్పండి గట్టిగా, బ్రహ్మ. చివరికి ఏం పలికావు? ఆ. బ్రహ్మ, ఆ. విష్ణు, ఉ. మహేశ్వర, మా. బ్రహ్మలోని ఆ, విష్ణులోని ఉ, మహేశ్వరులోని మా. అకార, ఉకార, మకార, ఇదే ఓంకారం. అది స్వామి చెప్పారు అద్భుతంగా. అది కూడా సామూహికంగా. ఇంట్లో నేను ఓం ఇంట్లో చేసుకోవచ్చు, కానీ సామూహికంగా చేస్తే ఏమో తెలుసా అండి? నాకు ఏకాగ్రత లేకపోయినా ఒక రంగారావు గారు చాలా తదేకమైన దీక్షతో ఓంకారం చేశారనుకోండి, అతని బాడీలో ఉన్నటువంటి యొక్క సోల్, ఆత్మ ప్రభావం వల్ల మనకి కూడా తెలియకుండానే ఏకాగ్రత సిద్ధిస్తుంది. అది 10 మంది ఉంటే ఎంతుంటే, 100 మంది ఉంటే ఎంతుంటుంది? పుట్టపర్తి ఓంకారములో, పుట్టపర్తిలో జరిగే సుప్రభాతంలో, పుట్టపర్తి సాయికులంలో జరిగే నామ సంకీర్తనలో, అక్కడ జరిగే ప్రక్రియలో, అంతమంది సామూహిక తత్వంలో ఉండేటువంటి యొక్క రహస్యము ఇదే అనే అంశాన్ని గట్టిగా మనందరూ కూడా స్వామి దగ్గర తెలియజేయాలి. ఓంకార సాధన గట్టి చెప్పాలి. ఏం సాధన అండి? గొప్ప విషయం ఏంటంటే రేపటి రోజున ఓంకార సాధన కోసం తెలుసుకుందాం. కానీ 2-3 అంశాల్లో ఎక్కడ నాలుక పని లేదు, నాలుక తగలదు. ఆ, ఓ, నాలుక అనేటువంటి పాపాత్మురాలు యొక్క పని లేనటువంటి యొక్క అద్భుతమైన నాదమే ఓంకారము. పాపాత్మురాలే. ఎన్ని రకాలు తినేస్తోంది నాలుక. ఇక్కడ సాయిరామ్ అంటున్నాం, ప్రసాదం అండి, డాక్టర్ గారు ఒప్పుకోరు సుమి, చిన్న ముక్కండి, ఎప్పుడో వారానికి ఒకసారి. ఏం చెప్పను, మీరు విశ్లేషించుకోండి. నాలుకనే పాపాత్మురాలు తగిలినటువంటి అద్భుతమైనటువంటి నాదము ఓంకారము. దట్టు అద్భుతం. చూడండి, ఓ చూడండి, ఆ బాగా తెరిచావు, ఊ సగం మూసావు, అంటే సృష్టి పూర్తిగా బ్రహ్మ, ఉకార పోషణ, లయము. ఎందుకు మకారం చెమ్మన్నా తెలుసా? ఒక్కసారి అందరూ తల మీద చేపెట్టండి, తల మీద చేపెట్టి అని గట్టిగానండి.
ఎంత వైబ్రేషన్ చూసారా? మన సెల్ ఫోన్ వైబ్రేషన్ మోడ్లో ఉంటే ఎలా ఉంటుందో అంత అద్భుతంగా ఉంటుందని స్వామి చెప్పారు. ఇంకా ఒక మాట ఏం చెప్పారంటే, ఒక స్టూడెంట్తో చాలా జాగ్రత్తగా వినండి. ఉమా తల్లి, ఒరే ఓంకారం అంటే ఏం తెలుసురా? తల్లి లాంటిదిరా. సాధన చెయ్యాలనుకున్నవాడు ఓంకారం చెయ్యాల్సిందే. ఓంకారం తల్లి లాంటిది. ఈ సృష్టిలో ఉండేటువంటి సకల చరాచర మొత్తం శబ్దం బ్రహ్మమయి అని ఓంకారం నుంచే ఉద్భవించింది. చాలా జాగ్రత్తగా ఇది ఒక్కటి మనం చెప్పుకొని ముగించుకుందాం. ఓంకారం అనేటువంటిది ఆకాశము నుంచి ఉద్భవించింది. అందుకే శబ్ద స్పర్శ రూప రస గంధములు అంటే ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి. చెప్పండి, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి. ఆకాశం అనేటువంటిది ఏంటి? శబ్దము. చెప్పండి, ఆకాశం జనించేది శబ్దము. తర్వాత ఏంటండి? వాయువు, శబ్ద స్పర్శ. స్పర్శ అనేటువంటిది దానికి రెండు ఉంటాయి. అంటే గాలికి రెండు క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, రెండు లక్షణాలు. శబ్దము ఉంటుంది, గాలికి స్పర్శ ఉంటుంది. ఇక మూడోది ఏంటి? అగ్ని. దీనికి శబ్దం ఉంటుంది, శబ్దం వస్తుంది. స్పర్శ, ముట్టుకో, చాలా బాగుంటుంది. మూడోదేంటి? రూపము. శబ్ద స్పర్శ రూపము. చూసారండి ఎంత మంట, ఎంత ఎర్రగా ఉందో. రూపము, ఒక రూపం ఉంటుంది. శబ్ద స్పర్శ రూప, జలము, రసము. దానికి రుచి కూడా ఉంటుందట. అంటే శబ్దం ఉంటుంది జలముకి, స్పర్శం ఉంటుంది, రూపం ఉంటుంది, రుచి కూడా ఉంటుంది, రసము. ఇది 4 అయితే 5వది ఏంటి? భూమి. శబ్దం ఉంటుంది భూమికి, స్పర్శం ఉంటుంది, రూపం ఉంటుంది, రసము రుచి ఉంటుంది, గంధము వాసన కూడా ఉంటుంది. కనుక అది కిందన భూమి ఉంటుంది. భూమి మీద జలము, జలము మీద అగ్ని, అగ్ని మీద వాయువు, వాయువు మీద ఆకాశము. కానీ శబ్దము, ఓంకారనాదము ఎక్కడి నుంచి ఉద్భవించిందంటే పంచభూతాత్మకంలో మొట్టమొదటి ఆకాశ శబ్ద బ్రహ్మమయి, చరాచరమయి, వాంగ్మయి, శ్రీమయి. ఆకాశం నుంచి అందుకే శబ్దం మాత్రమే ఆకాశంలో ఉంటుంది. అంటే ఆకాశంలో, అనంత ఆకాశంలో ధ్వనించు జనించినటువంటి ఆ ఓంకారం పైనున్నట్లుగా ఎవరైతే ఓంకార సాధన చేస్తారో వాళ్ళు సాధనా మార్గంలో ఎప్పుడూ పైకి వెళ్తూనే ఉంటారు అని స్వామి చెప్పిన అంశాన్ని గట్టిగా మనందరం కూడా మన యొక్క కర్తాలు ధ్వనిత స్వామి చెప్పాలి గట్టిగా. కనుక ఆ ఓంకారాన్ని సామూహికంగా సాధన చేద్దాం. ఎట్టి పరిస్థితిలో ఎవ్వరు మిస్ అవ్వద్దు. 5 గంటలకు ప్రతిరోజు ఇక్కడ ఓంకారం ఉంటుంది. లాస్ట్ మాట, నా 13వ ఏట స్వామిని నేను గుర్తించే అదృష్టాన్ని పరమాత్మ నాకు అందించాడు. సుమారుగా 30 సంవత్సరాలు ఓంకార సుప్రభాతాలు చదవకుండానే జీవితాన్ని వృధా చేసుకున్నాను నేను. మీరు అటువంటి తప్పు చేయకండి, మీరు అటువంటి లోటుని కలిగి ఉండకండి. స్వామి ఈ ఓంకారాన్ని సుప్రభాతాన్ని ఎప్పుడు ఆరంభించారో ఎవరైనా ఒక డేట్ చెప్పగలరా? ఎవరైనా చెప్పండి. 1963 చెప్పండి. ఫిబ్రవరి 22 ఎప్పుడండి? అది శివరాత్రి, అద్భుతమైన రోజు. ఆ రోజు ముందు, అప్పటికి కొంచెం రోజుల ముందు ధూపాటి తిరుమలాచార్యులు గారు వెంకటగిరి సంస్థానంలో అద్భుతమైన పండితోత్తములు వారు స్వామి మీద సుప్రభాతాన్ని రచించి స్వామికి చూపిస్తే స్వామి స్వయంగా ఆ సుప్రభాతంలో కొన్ని కరెక్షన్స్ చేసి దిద్దుబాట్లు చేసి మొట్టమొదటిగా బంగారు ఈ బాణీలో పాడాలి. ఈశ్వరాంబా సుత శ్రీమన్ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట సత్య సాయిష కర్తవ్యం దైవమాన్హికం అని మొట్టమొదటిగా బాణీతో ట్యూన్ చేసినటువంటిది ఇవాళ ఎవరు చేశారండి? భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు స్వయంగా చేసినటువంటి ట్యూనింగ్ అది.
చప్పట్లు ఏమండి మీరు కొట్టట్లేదు? యు ఆర్ నాట్ క్లాపింగ్ ఫర్ స్వామి. లేజీ పర్సన్స్ ఆర్ నాట్ క్లాపింగ్ ఫర్ భగవాన్. కాబట్టి స్వామి పెట్టిన బాణి అది ఏమవుతుందండి? ఈ సుప్రభాతం చెబితే ఏం లేదు, క్లోజ్ చేస్తాను. బీజాక్షరాలు దాంట్లో ఏమున్నాయి? రేపటి నుంచి రోజుకొక సుప్రభాతంలో స్టాంజా పూర్తిగా విశ్లేషణ ఉంటుంది. ఓంకారంలో కొన్ని విషయాల్ని పూర్తిగా తెలుసుకుంటాం. సాధనలో మరికొన్ని మెళకువల్ని పూర్తిగా తెలుసుకుంటాం. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి, ఫలశ్రుతి. సుప్రభాతం చదివితే ఏమవుతుంది తెలుసా అండి? సుప్రభాతమిదం పుణ్యం ఏ పఠంతి దినే దినే తే విశంతి పరంధామా జ్ఞాన విజ్ఞాన శోభితా. రోజు దినే దినే ప్రతిరోజు ఎవడు చదువుతాడో, నీ ఇంట్లో కాదు. మా చెల్లి కూడా ఏం చేసేది, పుట్టపర్తి వెళ్ళి మొదట 6 నెలల సంవత్సరమో ఇంట్లో కూర్చొని ఓంకారం ఓం అని ఇంట్లో ఫ్లాట్లో పుట్టపర్తిలో చేయడం, సుప్రభాతం ఈశ్వరాంబ చేయడం, షూ వేసుకొని వాకింగ్ వెళ్ళిపోయేది. అప్పుడు డాక్టర్ శాంత స్వామి దగ్గర డాక్టర్ ఆమె 50 ఏళ్ళు పనిచేశారు. 85 ఏళ్ళు ఆమెకి ఎప్పటికి ఆమె మాట్లాడి చెప్పారు, ఏం చేస్తున్నావు స్వప్న? నీ తలకాయ, నీ వాకింగు, నీ టాకింగు నీ తర్వాత పుట్టపర్తిలో ప్రశాంతంలో ఉంటూ ఓంకార మందిరంలో ఓంకారము సుప్రభాతము నువ్వు చదవడాన్ని మించినటువంటి తపస్సు ఈ భూమి మీద ఏది లేదని తెలుసుకో అని చెప్పినటువంటి అంశాన్ని గుర్తెరిగి తాను ఈరోజు అక్కడికి వెళ్తోంది. అలాగే మన ఇంట్లో మనం చేసుకోవచ్చు. పక్కన పెట్టండి, ఇక్కడికి రావాలి, 5కి రాగలగాలి, 5 ముందుకు రాగలగాలి. ఇది మహా తపస్సు. జనం సంఖ్య పెంచుకోవడానికి, జనాన్ని సమీకరణ చేయడానికి ఈ చెప్పే మాటలు కాదు. మనం భక్తుల స్థాయి నుంచి సాధకుల స్థాయికి ఎగబాకడానికి మొట్టమొదటిగా చేస్తున్నటువంటి అభ్యాసము కూసు విద్య. ఆ అభ్యాసమే జ్ఞానము, ఆ అభ్యాసమే ఓంకార సాధన, ఆ అభ్యాసమే అద్భుతమైన సుప్రభాత పఠనము అనే అంశాన్ని గట్టిగా ఒక్క మారు మనందరం కూడా స్వామికి హర్షోద్ధానం తెలియజేస్తూ 11 రోజుల ఈ సాధనా మహాయజ్ఞములో ఈరోజు మనం గ్రహించిన అంశాలని కేవలం శ్రవణానందము, నయనానందము, చప్పట్లానందముగా కాకుండా ఆచరణ. ఎంత విన్నాం, ఎంతమంది రేపు 5 గంటలకు వస్తారో లెక్క తేలిపోతుంది. ఎంత విన్నా, ఎంత ఉతికినన్ నలుపు నలిపే ఇలుకతోలు, ఎంత ఉతికినన్ నలుపు నలిపే కానీ తెలుపు కాదండి అని మీరు చెప్పినట్లుగా అలాగే ఉంటామంటే మీకు మీ పాదాలకి, మీ పాదాల్లోని గోళ్లలో ఉండే మట్టి రేణువులకు కూడా సాష్టాంగ ప్రణామములు. ఎందుకంటే నేను ఉద్ధరింపబడను అని నీ తల కొట్టుకొని నువ్వు దూరంగా అక్కడ ఎవరో చావాలనుకున్న వాళ్ళని మనం బాగు చేయలేము. కానీ సత్యసాయి పరంధాముడు మనల్ని ఉద్ధరించడానికి, మనలో ఉండే ఆత్మల్ని ఉద్ధరింపజేయడానికి, ఉద్ధరేదాత్మనాత్మానము, నన్ను నేను ఉద్ధరించుకోవడానికి వచ్చాననేటువంటి స్ఫురణ ఎరుక మనలో కలిగించడానికి ఓంకార సుప్రభాత సాధన అద్వితీయమైనటువంటి సాధనా ప్రక్రియగా పేర్కొన్నటువంటి క్రమంలో దీన్ని గుర్తెరుగుతాను అనుకునే ప్రతి ఒక్కరు కూడా ఒక్కమారు గట్టిగా స్వామికి హర్షధాములతో కృతజ్ఞతలు తెలియజేసుకొని నేటి మహా గురు పౌర్ణమి పర్వదినం నాడు మనందరం కూడా ఈ అద్భుతమైనటువంటి ప్రవచన అమృతము స్వామి మాటలు కాబట్టి దాని అమృతం భరద్వాజ్ చెప్పడం వల్ల కాదు. ఇక్కడ ఇఫ్ నాట్ భరద్వాజ్ సమ్ అదర్ గ్రాస్ పీస్, ఇంకో తృణం వచ్చి ఇక్కడ కూర్చొని స్వామి మాట్లాడిస్తారు. కానీ ఈ ఎరుక, ఈ స్ఫురణ స్వామి చక్కగా మనందరినీ కూడా ఓంకార సుప్రభాత సాధకులుగా తయారు చేయగలరని, తద్వారా ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాము. దాంట్లో ఎంత అద్భుతమైనటువంటి సైన్స్ దాగుందో రేపు తెలుసుకుందాము. అప్పటి వరకు మననం చేసుకుంటూ విన్నది ఒక పేపర్ మీద రాసి రేపటి రోజున ఎవరు సత్యసాయి దివ్య స్వర్ణ పాదుకల చెంత భజన సమయంలో పెడతారో దానిలోంచి ఒకరిని సెలెక్ట్ చేసిన వాళ్ళే రేపు పాదుకలకి అర్చన చేసుకుంటారు. కాబట్టి అందరూ కూడా అటువంటి దివ్యమైన క్రమంలో చక్కటి పరివర్తన దిశగా డస్ట్బిన్స్గా కాకుండా దేహాలని, మనస్సులని, హృదయాలని అద్భుతమైన రీతిలో స్వామి యొక్క పాదుకలు పెట్టేటువంటి పాత్రలుగా మన జీవితాలను, జన్మలను మార్చుకునే క్రమంలో భగవంతుడు తప్ప ఇంకేమీ వద్దని, భగవంతుడి యొక్క అనుమతి కావాలని, భగవంతుడి యొక్క మాత్రమే ధ్యానములో ఉండాలనే నిజమైన తృష్ణతో, దాహముతో, కోరికతో అపరమైనటువంటి యొక్క సాధన సలిపేటువంటి సాధకులుగా స్వామి మనందరినీ మార్చాలని కోరుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ స్వామి అందరికీ సద్బుద్ధిని ప్రాప్తింపజేయాలని ప్రార్థిస్తూ జై బలో భగవాన్ సత్యసాయినాథ్ మహారాజ్కి జై సాయిరామ్.
స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం సమస్తలోకాః సుఖినో భవంతు సమస్తలోకాః సుఖినో భవంతు సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై సాయిరామ్. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.